నమస్తే సో ఇప్పుడు 2-3 రోజుల నుంచి కూడా ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు అయితే మారుమోగుతుంది. మరి ఈ రోజు ప్రీమియర్ షోస్ కానీ రేపు ఫస్ట్ షోస్ గ్రాండ్ గా రిలీజ్ ఉంది పాన్ ఇండియా లెవెల్లో. సో ఎట్లా ఉంది సెలబ్రేషన్స్ అంతా, ప్లానింగ్స్ అంతా? అందరికీ నమస్తే అండి. నా పేరు త్రినాథరావు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఏఎం రత్న గారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అటు పొలిటికల్ గా 100% స్ట్రైక్ రేట్ ఏ విధంగా అతను సాధించారో ఈ సినిమాతో ఏంటంటే అతను సినిమా రంగంలో కూడా 100% అంటే స్ట్రైక్ రేట్ సాధించడం కూడా జరిగింది. మనకి ఆల్రెడీ ఆన్లైన్లో ఏంటంటే దగ్గర 2500 నుంచి 3000 థియేటర్ల వరకు ఏంటంటే టికెట్స్ అన్ని ఆల్రెడీ బుక్ అయిపోయాయి అలాగని చెప్పేసి అంటున్నారు మనకి. అలాగే మన 2 రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోవడం. ఈ పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ అంటే మనకి పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, అక్కడ కూడా ఏమైనా టికెట్స్ దొరికితే అక్కడ కూడా వెళ్ళడానికి కూడా చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ యూఎస్ లో కూడా ఏంటంటే ఆల్రెడీ అక్కడ రిలీజ్ అయింది. అక్కడ కూడా టాక్ బాగుంది. అక్కడ కూడా 100% టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో అమ్మడిపోవడం అంటూ జరిగింది. ఈ సినిమాకి వస్తే మనకి 1600 నుంచి 1700 కాలం మధ్యలో జరిగినటువంటి స్టోరీని తీసుకున్నారు. ఇది ఒక కోహినూరు వజ్రం సంబంధించినటువంటి ఒక కృష్ణా జిల్లాలో ఒక విలేజ్ లో అది దొరకడం జరిగింది మనకి. ఇది ఔరంగజేబ్ ఏంటంటే మనకి దేశం మీద 1600 నుంచి 1700 మధ్యలో ఏంటంటే యుద్ధానికి వచ్చినప్పుడు మన గోల్కొండ కోటలో ఒక 10 రోజులు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే మనకి ఈ డైమండ్ అని కూడా అతను తీసుకోవడం కూడా జరిగిందనమాట. ఈ వీరమల్లి అనేటువంటి అతను పాటలు పాడుకుంటూ పెద్దవాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పేదవాళ్ళు పంచిపెట్టుకుంటూ అతను మంచి పనులు చేస్తూ హిందూ ధర్మం కోసం అతను పాటుపడుతూ ఉండేవాడు. అతను పాటుపడుతూ ఉంటే ఇప్పుడు ఈ ఔరంగజేబు ఎప్పుడైతే ఈ డైమండ్ ని ఎత్తుకుని వెళ్ళారో ఈ ఔరంగజేబు తాలూకా సైన్యం మీద వీరమల్లి అతను యుద్ధం చేసి ఆ డైమండ్ ఎలా తగ్గించుకున్నాడు అనే దాని మీద సినిమా సన్నివేశం జరుగుతూ ఉంటుంది. సెట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఇప్పుడు ఏ విధంగా ట్రెండ్ సెట్ చేస్తాడు అనుకోవచ్చు ఈ సినిమా ద్వారా? 100% అయింది కదండి. ఎప్పుడైతే మనకి ఆన్లైన్ లో టికెట్స్ దొరకలేదని టాక్ వచ్చిందో మనకి 100% ట్రెండ్ టచ్ చేసినట్టే. మీకు అతను నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అతనికి ఎంకరేజ్ చేయాలి. తర్వాత అతను సినిమా హిట్ అవ్వడం వల్ల అతను వచ్చినటువంటి రెమ్యూనరేషన్ లో కూడా 50% వరకు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తారనే విషయం మనం అందరూ కూడా చూస్తున్నాం. అందువల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సినిమాకి బాగా సపోర్ట్ చేశారనుకోండి, రేపొద్దు మంచి సినిమాలు తీయడానికి కానీ నిర్మాత కానీ అలాగే హీరోగా ఎత్తను కూడా కొంతమందికి హెల్ప్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది మీకు. అలాగే ఈ కోహినూరు వజ్రం అన్నది మనకి 4 రాజులకి